హాయ్ హలో గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతి ఛానల్. అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఎగ్ కర్రీ చేశాను, సింపుల్గా అండ్ ఈజీగా. ఎగ్ ఎప్పుడు వండుకుంటాం కానీ డిఫరెంట్గా వండుకుంటే కొంచెం ఇష్టంగా తింటాం కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేనైతే ఈ విధంగా వండాను. ఎలా ఉందనేది వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే వీడియో చూడగానే ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. అండ్ ఈ కర్రీ అయితే చాలా ఈజీ అండి, చాలా బాగుంది. టేస్ట్ అయితే కూడా చాలా బాగుంది. కోర్స్ అందరూ ఈ విధంగా చేసుకొని ఉండొచ్చు. నేనైతే ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. కర్రీ ఎలా ఉందో నాకు కామెంట్ అయితే చేయండి. ఇంకా దీనికోసం వచ్చేసి ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను, ఆనియన్స్, టమాటా తీసుకున్నాను, పచ్చిమిర్చి, ఆకు తీసుకున్నానండి. ఇంకా ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్నాను, బాగానే పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను. మరీ ఎక్కువ కాకుండా పచ్చిపోయేలాగా ఫ్రై చేసుకున్నాను, ఇది పేస్ట్ చేసుకోవడానికి. పచ్చిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మూత పెట్టేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయండి ఆనియన్స్ కూడా తీసేసి మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇంకా అదే బాణీలోనే టమాటాలు కూడా వేసుకొని బాగా మూత పెట్టి ఉంచిస్తే స్మాష్ అయిపోయి చూడండి. ఇవి కూడా తీసేసాను. అండ్ ఆనియన్స్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇట్లా బాగా ఫ్రై అయ్యి స్మాష్ అయిపోయిన టమాటాలు కూడా తీసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. వెరీ యమ్మీ, తినడానికి బాగుంది. చపాతీలోకి, పూరీలోకి అండ్ రైస్లోకి చాలా బాగుంటుంది. అండ్ జొన్న రొట్టెలోకి అన్నిటిలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉందండి, ట్రై చేయండి. అవి పేస్ట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా అదే బాణీలోని ఆయిల్ కొంచెం వేసుకొని ఇదిగోండి ఆనియన్ పేస్ట్ అండ్ ఆకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా ప్యూరీ పెట్టుకున్నాను. కొంచెం జీలకర్ర వేసుకున్నానండి ఆయిల్లోని, పచ్చిమిర్చి అండ్ ఆకు, ఆనియన్ పేస్ట్ వేసుకున్నాను. ఆనియన్స్ ఫస్ట్ వేపేసి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి అసలు పచ్చి స్మెల్ అయితే రావట్లేదండి. పోపు వేస్తుంటే మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత టమాటా ప్యూరీ వేసుకోవాలి. టమాటా ప్యూరీ కూడా బాగా కలిపేసుకొని వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చపాతీతో అయితే చాలా బాగుందండి. తిన్నాం కదా, చపాతీలు చేశాను, చపాతీతో చాలా బాగుంది. అండ్ టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ అండి, పచ్చిమిర్చి ఒక 4-3 వేసుకున్నాం కాబట్టి నేను 2 స్పూన్స్ కారం వేసాను. అండ్ టేస్ట్కి సరిపడ్డ సాల్ట్. కారం వచ్చేసి మాది మసాలా కారం అండి. ఇదివరకే ప్రతి వీడియోలో చెప్తున్నాను, మేము ఇయర్కి సరిపడ్డ కారం పట్టించుకుంటాం, మసాలా కారం. ఆ కారం వేసుకున్నాం. ఇంకా వేరే పౌడర్లు ఏమి వేయాల్సిన అవసరం లేదు. జీలకర్ర పౌడర్ అయితే వేసాను కొంచెం. ఎక్కడ పచ్చి స్మెల్ రాకుండా చాలా బాగుంది అసలు కర్రీ అయితే. చూడండి కలర్ఫుల్గా ఎంత మంచిగా వచ్చిందో. ఎగ్స్ ఉడకపెట్టి వండుకుంటాం, బాయిల్ ఎగ్ తింటాము, ఆమ్లెట్స్ వేసుకుంటాము. ఎగ్స్ ఎన్ని విధాలుగా తినొచ్చు, కాకపోతే అందులో ప్రోటీన్స్ బాగా ఉంటాయి. ఒకే విధంగా అంటే పిల్లలు తినడానికి కూడా నచ్చరు కదా. అప్పుడప్పుడు మార్చి వండితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కొత్తగా ఉంటే పిల్లలు తింటారు కదా. వేరే విధంగా చేసుకొని పిల్లలకు పెట్టాలి, అప్పుడే పిల్లలు ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు అంటే ఏ విధంగానే తినేస్తాం, కానీ పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్గా తినాలని అంటే కొంచెం అప్పుడప్పుడు మార్చి వండుకోవాలి. ఇంకా ఎగ్స్ అందులో కొట్టేసాను, బాగా ఉడికిపోయింది కదా. ఆ ప్యూరీ అంతన్నా గ్రేవీ బాగా వచ్చేసిందండి. అందులోని 5 ఎగ్స్ కొట్టేసాను అలాగా.
ఎగ్స్ వేసిన తర్వాత కలపకూడదండి, అలా మూత పెట్టి ఉంచేయాలి. ఇంకొకటి, ఆ గ్రేవీ బాగా కుక్ అవుతున్నప్పుడే ఎగ్స్ వేస్తే బాగుంటుంది. మూత పెట్టి ఉంచేయాలి, ఎగ్స్ తీసేయాలి. చూడండి, ఎగ్స్ కలపకుండా అలా ఉంచేసాం కదా, ఒక 5 minutes అలాగా ఉడకబెట్టిన తర్వాత చూస్తే చూడండి ఎగ్స్ చక్కగా కుక్ అయిపోయాయి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీతో, రైస్ తోటి, పూరీతోటి అండ్ జొన్న రొట్టెలతో చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. మసాలా ఆకు అయితే వేసుకోవాలండి, వేసుకుంటేనే ఆ స్మెల్ అది బాగుంటుంది. ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఎప్పుడు కూడా అల్యూమినియం బౌల్లోని కుక్ చేసినవి అందులో ఉంచుకోకూడదు, వేరే బౌల్లోకి తీసేయాలి. వెంటనే వేడివేడిగా ఉండేటప్పుడే వేరే దానిలో సర్వ్ చేసుకోవడం. ఫైనల్లీ కొత్తిమీర వేసుకోవడం. కొత్తిమీర ఇదిగోండి ఇట్లా నేను సిజర్ పెట్టి కట్ చేసి వేసుకుంటానండి, నాకు ఇది అలవాటు అనమాట. చూడండి, కర్రీ అయితే చాలా బాగుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కర్రీ అయితే సూపర్ వచ్చింది. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాగే నా ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కలర్ఫుల్ అండ్ టేస్టీ సింపుల్ ఎగ్ కర్రీ మీకోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.